హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నా ప్రీవియస్ వ్లాగ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అవి జస్ట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ ఆల్. కానీ ఇది మాత్రం కొంచెం స్టోరీ టెల్లింగ్ అండ్ మోటివేటింగ్ కైండ్ ఆఫ్ ఎ వీడియో. నా అసలైన స్టోరీ స్టార్ట్ చేసే ముందు కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొంచెం అంటే కొంచెం కాదు, చాలానే వెనక్కి వెళ్ళాలి. అది నేను స్కూల్ చదివే టైం అనుకుంటా. మాది ఒక చిన్న అందమైన మధ్యతరగతి కుటుంబం. అమ్మ, నాన్న, నేను, అంతే. మధ్యతరగతి కుటుంబం అంటే ఏముంటుంది? కొండంత ఆస్తి, ఆకాశమంత ఆశయాలు లేకపోయినా చాలని జీతంతో నెల ఎలా గడుస్తుందో అని తెలియక సతమతం అవడం, ఆ వచ్చిన కొంత జీతంతో సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడం, నెలాఖరి వచ్చేసరికి డబ్బులు సరిపోతాయో లేదో అని ఆందోళనలో పడడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా వరి అయ్యే ఒక చిన్న కుటుంబం మాది. అలాంటి చిన్న కుటుంబంలో ఉన్న నాకు చాలా పెద్ద కళ ఉండేది. ఆ పెద్ద కళ ఏంటంటే మా అమ్మ నాన్నకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పెద్దగా సాధించాలి అని. అలా డేస్ వెళ్తూ ఉన్నాయి. గొప్పగా ఎలా సాధించాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఒకటి కనిపించింది. అదే ఐఐటి. ఇది ఒక కాలేజ్లో సెలెక్ట్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే కాదు, నా జీవితాన్ని మలుపు తిప్పే ఒక దారిలా కనబడింది. అప్పుడు జీవితంలో ఏముండేది కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు చదువుకోవడం, వీకెండ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవడం అండ్ ఐఐటి అనే పెద్ద కళని నెరవేర్చుకోవాలి అనే థాట్ని డైలీ బిల్డ్ చేస్తూ ఉండడం. ఇంతే జీవితం. అంత కష్టపడుతున్నప్పుడు కూడా నాకు పెద్ద కష్టం తెలియలేదు, ఎందుకంటే నాకు ఫ్యూచర్లో ఒక్కటే మూమెంట్ కనబడేది. ఆ మూమెంట్ ఏంటంటే మా అమ్మ నాన్న నేను ఐఐటిలో సెలెక్ట్ అయ్యాను అని విన్నప్పుడు సంతోషంగా ఫీల్ అవుతారు కదా, ఆ మూమెంట్ కోసం నేను కష్టపడేవాడిని. సో ఆ కష్టం కూడా నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ కష్టపడిందంతా ఒక ఎగ్జామ్లో పెట్టే మూమెంట్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒకటి కాదు, 2 ఎగ్జామ్స్. ఎందుకంటే జేఈ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. ఫస్ట్ జేఈ మెయిన్స్ రాశాను, అది ఓకే, బాగానే అయింది, అబవ్ యావరేజ్గా అయింది. బట్ నా ముందున్న పెద్ద గోల్ అయితే ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ కోసం అసలు రాత్రి పడుకోకుండా ప్రిపేర్ అవ్వడం. మెయిన్స్ అయిపోయాక ఒక 45 డేస్ 60 డేస్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో పడుకోవడం లేదు, ఇంకా చదువుకోవడమే మొత్తం. అలా ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక ఎగ్జామ్లో పెట్టే మూమెంట్ వచ్చేసింది. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రోజు 99 స్టెప్స్ ఎక్కేసాం. లైక్ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రిపరేషన్, స్లీప్లెస్ నైట్స్, అవన్నీ ఎవరు పట్టించుకోరు. లాస్ట్ 1 స్టెప్, అదే అడ్వాన్స్డ్ క్రాక్ చేయడం. అది చేసామా లేదా అనేదే నాకు అనిపిస్తుంది. సో ఎగ్జామ్ రాసేసాను. బయటికి వచ్చాక ఎందుకో చాలా డిసప్పాయింటెడ్గా ఉండే అనమాట. ఎందుకంటే నేను అనుకున్నంత గొప్పగా అయితే రాయలేదు. అందుకే యాంగ్జైటీ వల్ల కీ ఎప్పుడు వస్తుందా అఫీషియల్ కీ ఎప్పుడు వస్తుందా నేను చెక్ చేసుకొని నా మార్క్స్ ఎన్ని వస్తాయని చూసుకోవడం, ఇదే వెయిటింగ్ అనమాట. సో అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డే వచ్చేసింది. అఫీషియల్కి రిలీజ్ అయిపోయింది. నేను చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నా ఫేవరెట్ సబ్జెక్ట్ అప్పుడు ఫిజిక్స్. సో ఫిజిక్స్తో స్టార్ట్ చేశా, బాగానే వచ్చాయి. కెమిస్ట్రీ కూడా చూసుకున్నా, బాగానే వచ్చాయి. మ్యాథ్స్ కొంచెం నాకు అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఫేవరెట్ సబ్జెక్ట్, బట్ అడ్వాన్స్డ్ మెయిన్స్ పరంగా అయితే నాకు పెద్దగా రాదు. సో అందుకే నేను లాస్ట్లో చూసుకున్నా. దాంట్లో కూడా పర్లేదు, అంటే నేను అనుకున్నది చాలా లో అనుకున్నా, కానీ యావరేజ్గా వచ్చాయి. అఫీషియల్కి చూసుకుంటే నాకు కొన్ని మార్క్స్ వస్తున్నాయి అనమాట. లైక్ 150 సంథింగ్ ఎంత వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ రిజల్ట్ డే రోజు చూసాను అనమాట. చూస్తే హాల్ టికెట్ నెంబర్ కొడుతున్నా రిజల్ట్ రావట్లేదు. అరే ఏంటి, ఎందుకు రావట్లేదు? 150 మార్క్స్ వచ్చాయి కదా, అంటే జనరల్గా 150 మార్క్స్కి సీట్ వచ్చేస్తుంది కదా అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాను. కాకపోతే లేటర్గా ఆర్టికల్స్లో చదివింది ఏంటంటే 150 కాదు, 151 ఆర్ 152 ఎంతో సంథింగ్ ఉంది క్వాలిఫికేషన్ మార్క్ అని. అది వినగానే డెవాస్టేట్ అయిపోయాను అనమాట. అంటే చాలా ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక్క 1-2 మార్క్స్తో పోయేసరికి చాలా బాధగా ఉండే. అసలు చాలా బాధ అనిపించింది. అప్పుడు వచ్చింది నా ఫస్ట్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేశాక నాకైతే నన్ను నేను ఫెయిల్ చేసుకోవడం కాదు, నేను నాతో పాటు నా పేరెంట్స్ని కూడా ఫెయిల్ చేసినట్టు నా ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా పేరెంట్స్ నాకు చాలా చేశారనమాట.
నేను బాగా చదవాలి, ఏదో సాధించాలి అని వాళ్ళకి చాలా మైండ్లో ఉండేది. అది రీచ్ అవ్వలేకపోయాను అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సరే, జేఈ అడ్వాన్స్డ్ బాగా రాయకపోయినా జేఈ మెయిన్స్ బాగానే రాశాను. సో ఒక ఎన్ఐటి వచ్చింది. సో ఆ ఎన్ఐటీలో జాయిన్ అయిపోయాను బీటెక్. ఆ ఎన్ఐటి ఏంటంటే ఎన్ఐటి రాయ్పూర్. సో ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. సో ఎన్ఐటీలో చదువుతున్నప్పుడు నాకు ఒకే థాట్ ఉండేది, అంటే నన్ను హాంట్ చేస్తూ ఉండేదన్నమాట. ఐఐటి ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వలేదు, ఐఐటీలో ఉంటే ఇంకా బెటర్గా ఉండేవాన్నేమో, ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాన్నేమో, అంటే ఫ్యూచర్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ నాకు ఓపెన్ అయ్యేవేమో అని. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకో పెద్ద మూమెంట్. అంటే నేను ఇంకా అక్కడ మిస్ అయింది, ఐఐటీలో మిస్ అయింది, ఇక్కడ ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనమాట. అదే ప్లేస్మెంట్ సీజన్. ఈ ప్లేస్మెంట్ సీజన్లో చాలా జరుగుతూ ఉంటాయి. లైక్ రిటన్ టెస్ట్ రాస్తే దాంట్లో సెలెక్ట్ అవ్వకపోవడం, లేకపోతే స్టార్టింగ్ కోడింగ్ రౌండ్ రాస్తే దాంట్లో సెలెక్ట్ అవ్వకపోవడం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను ప్రతి కంపెనీ లైక్ రిటన్ టెస్ట్ రాస్తున్నా, కోడింగ్ టెస్ట్ రాస్తున్నా, కానీ ఒకటి కూడా క్లియర్ అవ్వట్లేదు. కానీ నా చుట్టూ లైక్ వేరే వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు, లైక్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ చాలా ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఐఐటీలో సెలెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు నేను సాధించలేకపోతానా మళ్ళీ అన్న సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే చుట్టూ చాలామంది సెలెక్ట్ అవుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నాకు ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఇలా డిమోటివేటెడ్ ఉన్నప్పుడు ఒక కంపెనీ వచ్చింది. యాక్చువల్లీ ఈ కంపెనీ అనేది ఫస్ట్లో రావాలన్నమాట. జనరల్గా ప్లేస్మెంట్ సీజన్ ఇనిషియల్గా వస్తుంది. ఈసారి ఏంటంటే 2 months లేటుగా వచ్చింది. సో నేను ఈ 2 months గ్యాప్లో ఏం జరిగిందంటే, నేను ప్రిపేర్ అవుతూ నా స్కిల్ ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. ఆ ఇంప్రూవ్ అవుతూ రావడం, ఈ కంపెనీ కొంచెం లేటుగా రావడం నాకు అడ్వాంటేజ్గా మారాయి. ఇంతవరకు ప్రిపేర్ అయిన యాప్టిట్యూడ్, టెక్నికల్ టాపిక్స్ ఇవన్నీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాయి అనమాట. లైక్ ఈ కంపెనీ యాప్టిట్యూడ్ కొంచెం టఫ్ ఉంటుంది అనమాట వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే. సో ఇన్ని రోజులు నేను యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యా. సో ఐఎమ్ వెల్ ఎక్విప్డ్ అనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ద రిటర్న్ రౌండ్ అండ్ రిటర్న్ టెస్ట్ అయిపోయింది. టెక్నికల్ ఇంటర్వ్యూస్ దగ్గర ఒక చిన్న కామెడీ అనమాట. లైక్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయ్యాయి అండ్ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయింది. ఈ 2 అయ్యేసరికి మేము మార్నింగ్ 9కి వెళ్తే 2 o'clockకి ఇంటర్వ్యూస్ అయిపోయాయి అనమాట. 2 o'clockకి ఇంటర్వ్యూస్ అయిపోతే అంటే రిజల్ట్ ఏం చెప్పలేదు హెచ్ఆర్, లైక్ యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని. సో నేను అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ కాల్ చేశాడు. ఎక్కడున్నావు, తొందరగా రా, నీది సెలెక్షన్ అయిపోవచ్చు. సో యూ నీడ్ టు కమ్ అండ్ సీ ద రిజల్ట్స్, ఐ మీన్ కంపెనీస్ అనౌన్సింగ్ ద రిజల్ట్స్, ప్లీజ్ కమ్ టు ద ప్లేస్మెంట్ ఆఫీస్. అది వినగానే నిజమేనా, నేనే సెలెక్ట్ అయ్యానా అన్న డౌట్తో వెళ్ళాక నిజంగానే సెలెక్ట్ అయిపోయా. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో నా పేరు కూడా చదివారు. సో ఆ మూమెంట్ అంటే సంతోషపడాలా లేదా అన్న డైలమాలో ఉన్నా నేను. ఎందుకంటే ఏం లేదు, సెలెక్ట్ అయ్యాను అన్న న్యూస్ వినగానే జస్ట్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీస్ నుంచి హాస్టల్ రూమ్ వరకు 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వస్తాను అని త్రివిక్రమ్ గారు అంటారు కదా, సేమ్ అలాగే వచ్చానమాట. అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అంటే పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కష్టపడుతున్నది ప్లేస్మెంట్ కోసమే ఒప్పుకుంటా, బట్ అది రిజెక్ట్ అవుతూ ఇది వచ్చేసరికి అంటే సంతోషపడాలా అని రియాక్ట్ అవ్వలేకపోయా అనమాట. అంటే బ్లాంక్ అయిపోయింది మైండ్. హాస్టల్ రూమ్కి రాగానే ఫస్ట్ చేసిన పని మా మమ్మీకి కాల్ చేయడం. మా మమ్మీకి కాల్ చేసి ఇలా ఒక కంపెనీలో సెలెక్ట్ అయిపోయా అని చెప్పగానే, అంటే మమ్మీ ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ ఆ మూమెంట్ అంటే ఏదో సాధించేశాను, అంటే గొప్పగా కాకపోయినా ఏదో ఒకటి బాగా సాధించాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళని సంతోషపెట్టడానికి. నేను సెలెక్ట్ అయిన కంపెనీ పేరు UHG అనమాట. అంటే అది ఇండియాలో ఆప్టమ్ అనే నేమ్తో ఆపరేషన్ అవుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఏమైంది అని అడిగితే లైక్ UHGలో 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 అయిపోయింది, 5 years కూడా అయిపోయినాయి. అంటే నేను అక్కడ ఆగడానికి రీజన్ నాకు ఒక మంచి మెంటర్ దొరకడం, నా వర్క్ కూడా టెక్నికల్గా బాగా ఉండి నాకు స్కిల్స్ డెవలప్ అయ్యేలా చేయడం. సో ఇలా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఆగా అనమాట. కానీ
ఎంత ఆగినా సరే నాకు మనసులో ఒక వెళ్తుండేదన్నమాట. అంటే నేను ఇంకా ఏదైనా మంచి కంపెనీలో మంచి శాలరీలో వర్క్ చేయొచ్చు, అంటే నేను సాధించగలను, ఇక్కడే స్టక్ అవ్వకూడదు అన్న థాట్ అయితే ఎప్పుడూ ఉండేది. కానీ లైక్ ఒక డే డిసైడ్ అయ్యి ప్రిపేర్ అవుదాం కొత్త కంపెనీస్కి అని అనుకున్నప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా. అండ్ ప్యారలల్గా అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశా. అప్పుడు లైక్ ఎన్ని అప్లై చేస్తున్నా ప్రతి ఒక్కటి లైక్ యూ హ్యావ్ బీన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ఇంటర్వ్యూ ప్రాసెస్ అని మెయిల్స్ రాకుండా యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ వీఆర్ నాట్ మూవింగ్ అహెడ్ విత్ యువర్ క్యాండిడేచర్ అని ఇలాంటి మెయిల్స్ వచ్చేవన్నమాట. ఇలా చాలా మంత్స్ జరుగుతూ ఉండేది. లైక్ ఏంటిది ఇంత కష్టపడుతున్నా, ప్రిపేర్ అవుతున్నా, అప్లై చేస్తున్నా, ఏం షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు ఏంటి అన్న బాధ వచ్చేసింది మళ్ళీ. అలా రిజెక్షన్ మెయిల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. కానీ నేను ప్రిపరేషన్ అయితే ఎక్కడా ఆగలేదు. లైక్ డైలీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యేవాడిని. 3-4 అవర్స్, ఒకసారి 5-6 అవర్స్ కూడా ప్రిపేర్ అయ్యేవాడిని. అలా డ్రైగా నా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ సెలెక్షన్ ఏదైనా అనుకోండి, అది జరుగుతున్నప్పుడు లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఆశాకిరణం లాగా, ఒక రిక్రూటర్ నుంచి. అదేంటంటే, యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ, వాట్ వుడ్ బి ద రైట్ టైం టు కాల్ యూ అని. అంటే నీతో ఎప్పుడు మాట్లాడాలి ఈ జాబ్ గురించి ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడానికి అని. అప్పుడు నేను అనుకున్నా అనమాట, ఇంత పెద్ద కంపెనీ నన్ను షార్ట్ లిస్ట్ చేయడం ఏంటి. అంటే నేను వర్క్ చేసేది కొంచెం ఆప్టమ్, అంటే మరీ అంత తోపు కాదు, ఓకే, అబవ్ యావరేజ్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఉన్నా కూడా నన్ను షార్ట్ లిస్ట్ చేయడం ఏంటి అంటే ఇదేదో స్కామ్లా ఉంది అనుకున్నా ఫస్ట్లో హానెస్ట్గా. మెల్లిగా రిక్రూటర్ కాల్కి టైం షెడ్యూల్ చేసి తను కాల్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంటే లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటే లైక్ మెల్లిగా నమ్మకం కుదిరిందనమాట. నిజమే చెప్తున్నాడు ఇతను, కరెక్టే, నేను షార్ట్ లిస్ట్ అయ్యాను అని అప్పుడు రియలైజ్ అయ్యా. బట్ స్టిల్ చిన్న డౌట్, 1% డౌట్ ఉండేదన్నమాట. అంటే ఇంకా నిజమేనా అని. బట్ ఒకరోజు వచ్చింది, లైక్ కాల్ చేసి ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ నీకు ఇంటర్వ్యూ ఓకేనా అని. అప్పుడు ఇంకా 100% నమ్మకం కుదిరిందనమాట, నిజంగానే షార్ట్ లిస్ట్ అయ్యాను, ఇంటర్వ్యూస్ కూడా అవ్వబోతున్నాయని. అలా ఈ పెద్ద కంపెనీ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. అండ్ ఓకే, రిజల్ట్ ఈస్ గుడ్. బట్ హైరింగ్ మేనేజర్ రౌండ్స్ అని ఉంటాయన్నమాట. ఈ హైరింగ్ మేనేజర్ రౌండ్స్లో ఒకటి కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఏంట్రా బాబు, ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవ్వట్లేదు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ప్యారల్గా వేరే కంపెనీ ప్రాసెసెస్ నడుస్తున్నాయి, లైక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి, కొన్ని సెలెక్ట్ అయిపోయా కూడా. అండ్ ఫైనల్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యా కూడా. లైక్ ఈ పెద్ద కంపెనీ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే ఈ కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయా. అండ్ కొత్త కంపెనీలో లైఫ్ స్టార్ట్ చేసా. లైక్ 2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ అయిపోయింది, బాగానే నడుస్తుంది. టీంలో సెటిల్ అవుతున్నా, మెల్లగా అడ్జస్ట్ అవుతున్నా, లైక్ వీళ్ళ టూల్స్కి అండ్ లాంగ్వేజెస్కి అండ్ ఆల్. అండ్ ఇవన్నీ అవుతూ ఉంటే ఒకరోజు లైక్ నీకు టీమ్ సెలెక్షన్ రౌండ్ ఉంది, రేపు మార్నింగ్ ఓకేనా స్లాట్ అన్నారు. లైక్ ఓకే, షెడ్యూల్ చేయండి అంటే హైరింగ్ మేనేజర్తో కాల్ షెడ్యూల్ చేశారనమాట. షెడ్యూల్ చేశాక ఇంటర్వ్యూ ఇచ్చేసాను, అయిపోయింది. అండ్ మళ్ళీ నార్మల్గా లైఫ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. లైక్ 1 వీక్ అయిపోయింది. ఆ 1 వీక్ అయిపోయినప్పుడు నేను ఒకరోజు మెట్రోలో వెళ్తున్నా ఆఫీస్కి. వెళ్తున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది హెచ్ఆర్ నుండి. అండ్ కాల్ ఎత్తాను అనమాట. ఎత్తగానే నాకేం అసలు వినిపించట్లే అనమాట. మెట్రో అనౌన్స్మెంట్స్ అండ్ చుట్టూ క్రౌడ్ వల్ల కూడా నాయిస్ ఉంటుంది కదా. సో అలా ఏంటి హెచ్ఆర్ అఫెండ్ అవుతాడేమో అని భయంగా ఉండేదన్నమాట. అనౌన్స్మెంట్ పోగానే అండ్ క్రౌడ్ కూడా కొంచెం లైక్ సైలెంట్ అయ్యారు అన్నప్పుడు అప్పుడు విన్న 4 golden words: కంగ్రాచులేషన్స్, యూ గాట్ సెలెక్టెడ్. We will discuss package details soon, like I will inform you in maybe few minutes అన్నాడు. అండ్ కాల్ పెట్టేశాడు. అండ్ నేను లైక్ ఆఫీస్కి రాయదుర్గ్కి వెళ్తాను అనమాట. సో నేను అమీర్పేటలో స్విచ్ అవ్వాలి. అమీర్పేటలో దిగి అసలు నిజంగానే సెలెక్ట్ అయ్యానా లేదా అని ట్రాన్స్లో ఉన్నా అనమాట. స్టిల్ అసలు ఇంకా నమ్మకం కుదరట్లేదు సెలెక్ట్ అయ్యాను అని. అంటే ఇది కూడా కొంచెం కాలేజ్ ప్లేస్మెంట్ అయిపోయి కదా, కొంచెం అప్పుడు కూడా నేను కంపెనీస్కి ప్రిపేర్ అవుతున్నా, రిటర్న్ టెస్ట్ రాస్తున్నా, ఏం అవ్వట్లేదు. బట్ సడన్గా కంపెనీ లేటుగా వచ్చింది అండ్ సెలెక్ట్ చేసేసింది అని. ఇది కూడా అలానే, లైక్ అన్నీ ప్రిపేర్ అవుతున్నా, అన్నీ ఇస్తున్నా, సెలెక్ట్ అయిపోయా, వేరే జాయిన్ అయ్యా. అండ్ ఆ టైంలో ఈ కంపెనీ, అంటే నేను అనుకున్న కంపెనీ వచ్చేసరికి
అంటే ఇంకా సంతోషంగా ఉండాలా లేకపోతే ఏమవ్వాలో ఫీల్ అవ్వక బ్లాంక్ అవుట్ అయిపోయి అక్కడే అమీర్పేట్లో స్టేషన్ మారకుండా 10 మినిట్స్ అలానే ఊరికే కూర్చున్నా అనమాట. ఏం ఆలోచించట్లే, అలా బ్లాంక్ అయిపోయి. సేమ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా నేను బ్లాంక్ అవుట్ అయిపోయి హాస్టల్ రూమ్కి వచ్చే కదా, ఇక్కడ కూడా బ్లాంక్ అవుట్ అయిపోయి మెట్రో స్టేషన్లో కూర్చున్నా అనమాట. లైక్ బ్లాంక్ అవుట్ కాదు, లైక్ బ్లాంక్ అయిపోయి. సో అప్పుడు అనుకుంది ఏంటంటే లైక్ మా మమ్మీకి వెంటనే ఫోన్ చేసి చెప్పేయాలి, అంటే ఆ మూమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. వెంటనే అమ్మకి కాల్ చేసి లైక్ నేను ఇలా ఈ ఫలానా కంపెనీలో సెలెక్ట్ అయిపోయినా, లైక్ 1 మంత్లో జాయినింగ్ ఉంది అని చెప్పి కాల్ పెట్టేశాను అనమాట. అప్పుడు కూడా సేమ్ లైక్ అప్పుడు కాలేజ్ ప్లేస్మెంట్ అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ వాళ్ళకి ఈ న్యూస్ చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు ఫైనల్గా అనిపించింది అనమాట, మా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పడుతున్న కష్టానికి ఏదో ఒకటి గొప్పగా సాధించేశాను వాళ్ళని హ్యాపీ ఉంచడానికి అన్నట్టు అనిపించింది. సో అలా జాయిన్ అయిన ఈ సో కాల్డ్ పెద్ద కంపెనీ పేరే గూగుల్. సో ఇది నా లైక్ చిన్నప్పటి నుంచి కాదు, లైక్ ఐఐటీలో సెలెక్ట్ అవ్వాలి అన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో వర్క్ చేయాలి అని. అండ్ ఈ సెలెక్ట్ అయ్యే కొన్ని మంత్స్ ముందే ఫ్రెండ్స్తో డిస్కషన్ వచ్చిందనమాట. లైక్ అంటే నేను ఇలా కంపెనీస్కి ట్రై చేస్తున్నా, నా డ్రీమ్ కంపెనీ ఇది గూగుల్, సో నేను ఇక్కడ జాయిన్ అవ్వాలి అని. అంటే ఇప్పుడు ట్రై చేసినప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ట్రై చేసినప్పుడైనా ఎప్పుడైనా కంపల్సరీ ఇలాంటి కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి అని మాట్లాడుతుండేవాడిని అనమాట. కట్ చేస్తే ఫ్యూ మంత్స్ లేటర్ ఐఎమ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ లైక్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 3.5 months అయిపోయింది. సో ఇట్స్ గోయింగ్ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, పీస్.